లోకల్ టాక్. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం పెద్దపల్లి. ఇక 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి దాసరి మనోహర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ్ రమణరావుపై 62,677 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇక 2018లో దాసరి మనోహర్ రెడ్డి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఇక చింతకుంట విజయ్ రమణరావుపై 8,466 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక 2023లో కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ్ రమణరావుపై భారీ విజయంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డిపై 55,108 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఇక 2014, 2018లో బీఆర్ఎస్ ఆధిపత్యం, 2023లో కాంగ్రెస్ కు భారీ మలుపు తిరిగింది. ఇక దాసరి మనోహర్ రెడ్డి చింతకుంట విజయ్ రమణారావు మధ్య దశాబ్ద కాల రాజకీయ పోటీ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా యాంటీ ఇన్కంబెన్సీ, అదేవిధంగా కాంగ్రెస్ గ్యారంటీలు 2023 ఫలితాలు కీలక పాత్ర పోషించింది. ఇక పెద్దపల్లి రాజకీయాల్లో చింతకుంట విజయ రమణారావు పేరు ప్రస్తుతం అయితే కీలకంగా వినిపిస్తుంది. 2 ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురైన క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యని ఉంటూ 2023 ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసి మళ్లీ రాజకీయంగా తన బలాన్ని నిరూపించుకున్నారు. అయితే ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధి ఫలితాలు, ఇక బీఆర్ఎస్ నుంచి వస్తున్న రాజకీయ వసూళ్లు, యువత ఉద్యోగాల డిమాండ్, అదేవిధంగా స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలు ఆయన ముందున్న పరీక్షలుగా మారుతూ ఉన్నాయి. మరి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకి రాజకీయ బలం అనేది ఎంత ఉంది, అదేవిధంగా ఆయన ఎదుర్కొంటున్న సవాలు ఏంటి, ఇప్పుడు చూద్దాం. రాజకీయ బలమేంటో చూద్దాం. స్థానిక నాయకుడిగా బలమైన గుర్తింపు. చింతకుంట విజయ రమణారావుకు పెద్దపల్లి నియోజకవర్గంలో చాలా కాలంగా రాజకీయ అనుభవం అయితే ఉంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై స్పందించడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరుంది. ఈ వ్యక్తిగత ఇమేజ్ ఆయనకు రాజకీయంగా పెద్ద బలంగా మారింది. ఇక కాంగ్రెస్ అధికార ప్రయోజనం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం విజయ రమణారావుకు అదనపు రాజకీయ బలాన్ని అందిస్తోంది. అభివృద్ధి పనులు, నిధుల మంజూరు, సంక్షేమ పథకాల అమలులో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకునే అవకాశం అయితే ఉంది. ఇక ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నేరుగా నియోజకవర్గానికి తీసుకురావడంలో అదేవిధంగా ఆయనకు రాజకీయంగా అనుకూల పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణ వర్గాల్లో మంచి పట్టు. పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, మధ్యతరగతి కుటుంబాలు గణనీయంగా ఉంటాయి. అదేవిధంగా ఈ వర్గాలతో విజయ రమణారావుకు ఉన్న అనుబంధ ఎన్నికల్లో కూడా ప్రతిఫలించింది. అదేవిధంగా సాగునీరు, పంటల సమస్యలు, రైతు సంక్షేమ అంశాలపై తరచూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక గ్రామీణ ఓటర్లతో ఏర్పడిన ఈ సంబంధం అదేవిధంగా ఆయనకు స్థిరమైన రాజకీయ బలాన్నైతే ఇస్తోంది. ఇప్పుడు సామాజిక సమీకరణ సామర్థ్యం. పెద్దపల్లి రాజకీయాల్లో బీసీ, ఎస్సీ, ఇతర సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ అనేది కీలకంగా ఉంటుంది. వివిధ వర్గాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే రాజకీయ శైలి విజయ రమణారావుకు ఉంది. ఏ ఒక్క వర్గానికే పరిమితం కాకుండా అందరినీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేయడం ఆయనకు రాజకీయంగా ప్రయోజనం కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఇప్పుడు క్యాడర్తో సమన్వయం, పట్టణ గ్రామీణ సమతుల్యత. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమన్వయం కలిగి ఉండటం ఆయనకు మరో ప్రధాన బలంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల సమస్యలతో పాటు పెద్దపల్లి పట్టణానికి సంబంధించిన అంశాలపైన దృష్టి సారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక